హాయ్ ఫ్రెండ్స్, నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను. అసలు కథ విషయానికి వస్తే, నిజాన్ని నిజాయితీగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే పాత్రలో నటించాడు నారా రోహిత్. ఆయన చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశించాయి. చైతన్యాన్ని ఎస్ఎన్సి ఛానల్ ఆయన్ని సీఈఓగా ఏరికోరి నియమిస్తారు. రాజకీయ నాయకులను చేస్తున్న అక్రమాలను చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్ని ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. వ్యవస్థని ప్రశ్నించే ప్రాధాన్యతతో ప్రతినిధి 2 చిత్రం తెరకెక్కింది. అందులో కామన్ మ్యాన్ గా కనిపించే నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యంలో మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిస్టు పాత్రలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. కానీ ఈ కథ పూర్తిగా భిన్నంగా తెరకెక్కింది. ప్రారంభంలో సన్నివేశాలు కథానాయకుడి పాత్ర నైజాన్ని, జర్నలిస్టు గొప్పదనాన్ని చాటుతూ ఎన్ఎస్సి ఛానల్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. మంత్రి అరాచకాన్ని ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయటం, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో నరసింహ గెలవటం, అతను చేసిన అకృత్యాలన్నీ బయటపెట్టడం, ఇక ఓటు విలువ చాటి చెబుతూ తీసిన సన్నివేశాలు చిత్రానికి చాలా బలం. విరామం తర్వాత చోటు చేసుకునే మలుపులు ద్వితీయ భాగంపై ఆసక్తి పెంచుతాయి. అప్పటిదాకా సహజంగా సాగుతుంది అనిపించిన ఈ సినిమా అప్పటి నుండి ఆ తర్వాత కథాకథనాలు మరీ నాటకీయంగా మారిపోతాయి. ద్వితీయ భాగంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం ఒక సగటు తెలుగు సినిమాని గుర్తు చేస్తాయి. ఈ మూవీలో కొత్తదనమేమీ కనిపించదు. ముఖ్యమంత్రి హత్యా ప్రయత్నం వెనుక ఎవరున్నారని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆసక్తిగా సాగుతుంది. మొత్తంగా మన మార్కు మషాలాతో రూపొందిన సగటు చిత్రం. అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నాయి, కానీ మరి అంత గొప్పగా లేవు. ఇక నటీనటుల పనితీరు. నారా రోహిత్ జర్నలిస్టుగా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం బాగుంది. భావోద్వేగాల పోరాట సన్నివేశాల్లో నారా రోహిత్ మెప్పించాడనే చెప్పొచ్చు. కథ మార్గంలో ఆయన నటన చిత్రానికి హైలైట్. ఇక కథానాయిక సిరివెల్లె సినిమా మొత్తం కనిపించిన ఆమె ద్వితీయ భాగంలోనే కథానాయిక అని అనిపించుద్ది. సచిన్ ఖేడా, దినేష్ తేజ్, రిషు సేనా గుప్తా, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే కెమెరా పనితనం, మహతి సాగర్ నేపథ్య సంగీతం ఈ మూవీకి మంచి బలాన్ని చేకూర్చాయని చెప్పాలి. ద్వితీయ భాగంలో ఎడిటింగ్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. జర్నలిస్ట్ అయిన మూర్తి దేవగుప్తపు నేపథ్యం కొత్తగా ఆవిష్కరించింది ఏమీ లేదు. ప్రేక్షకుడి అభిమానానికి తగ్గట్టు ఒక మంచి వాణిజ్య ప్రధానమైన చిత్రం ఇది అందించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ మూవీ మన ఓటు విలువను చెబుతూ సమాజంలో కుళ్ళుని ఎలా ప్రశ్నించాలని తెలియజేసింది. నన్ను అడిగితే ఈ మూవీ 1 టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.